అండోయ్ అందరికి నమస్కారం అండి. నేను మీ కోనసీమ రుచులు A to Z మధుశేఖర్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాండి. ఏం లేదండి, మనం కోడిగుడ్లు పచ్చడిలో వండుకుంటామండి, చాలా బాగుంటుందండి. కానీ దాంట్లో గుత్తి వంకాయ కోసి వేస్తేనండి సూపర్ ఉంటుందండి. ఈరోజండి గుత్తి వంకాయ కోడిగుడ్డు పచ్చడిలో వండేసుకుందామండి, పదండి. అంటే లేత వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం వంకాయలకి గుత్తి వంకాయ కింద కోసేసుకుందాం, శుభ్రం చేసేసుకుందాం. వంకాయలని నీటిలో వేసేసుకుందాం, శుభ్రంగా కడిగేసుకుందామండి. వంకాయలు మనం శుభ్రం చేసేసుకున్నామండి. నా సామిరంగా మసాలా ఎట్టి కోడిగుడ్లు పచ్చడిలో గుత్తి వంకాయ అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు శుభ్రం చేసేసుకుని ముచ్చుకలు తీసేసుకుని గుత్తి వంకాయ కింద కోసేసుకుందామండి. అంటే వంకాయ కోసేసామండి. ఇప్పుడు ఇందులో మనం కారపు వంకాయ కదండి, ఇది మనం మసాలాలు పెట్టేసుకుందామండి దీంట్లోనే. అంటే చూద్దాం ఏమేంటో. ఉల్లిపాయలు కేజీ నాకు తీసుకున్నానండి, ఉల్లిపాయల పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. పావు కేజీ పట్టేది సరిపడినంత వేసుకుందామండి. అండి మిరపకాయలండి, గుంటూరు మిరపకాయలండి, బాటండి, మామూలుగా లేవండి. నా చెయ్య మామూలుగా మంటరాదండి, కలుపుదేనే. మిర్చి కుండ పట్టేసిందండి, పచ్చిమిర్చి అండి. అండ్ మరి ఇది మసాలా ముద్ద అండి. 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు, 15 గ్రాములు యాలకులు, లవంగాలు, గసగసాలు ఇలా తీసుకున్నానండి కొలత ప్రకారంగా. మసాలా కూడా వేసేసుకుందామండి, అంతా వేసుకోవద్దు, తగ్గించుకుని వేసుకుందాం. కారం పడుతుంది కదండి. కారం అండి మామూలు కారం కాదండి బాబు, మహేష్ బాబు గారు గుంటూరు కారం అండి. చూడండి మరి కారం కలుపుతున్నాను, మామూలుగా ఉండదు. మిక్సీ మొత్తం వేసిపోద్దండి మహేష్ బాబు గారు గుంటూరు కారం అండి. పసుపు వేసుకుందామండి. అన్నీ వేసేసాం కానీ అన్నీ చూడు నన్ను చూడు వేయలేదండి. అదేనండి ఉప్పు అండి, సాల్ట్ ఉంది కదండి. అన్నీ చూడు నన్ను చూడండి, సాల్ట్ తగినంత వేసుకుందామండి. వేసుకున్నానండి, కావాలంటే వేసుకుందామని చూసుకుని మరి కలిపేసుకుందామండి ఈ మిశ్రమాన్ని. కలిపేసానండి. కలిపైతే మిశ్రమానికి పవర్ వచ్చేసిందండి. చూడండి, ఈ కారం ఎక్కువే ఉండాలండి, నీసు కదండి కోడిగుడ్లు పచ్చడిలు కూడా. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి. మరి గుత్తి వంకాయలో పెట్టేసుకుందాం చూడండి. చాలా మంది కారపు వంకాయ అంటారండి, ఇంటికేనండి. ఇలా కారం ఎక్కుంటారండి ఇందులోనే మిశ్రమం తయారు చేసుకుని. అండి మనం కారం పెట్టేసుకోవడం అయిపోతుందండి, మనకి అన్ని పనులు అయిపోయినాడు. ఇప్పుడు ఇంక కూరకి వెళ్ళిపోదామండి. వంకాయలో కారం పెట్టేసుకున్నాం, వెళ్ళిపోదామండి. గుత్తి వంకాయ పచ్చిమిర్చి కోడిగుడ్లు వండేసుకుని తినేద్దామండి ఈరోజు. అదండి అంటే కూర ప్రాసెస్ చేద్దామండి. నూనె వేద్దామండి. అంటే గోదావరి శేఖర ఆయిల్ అండి. ముందుగా మనం ఆయిల్లో శేఖర ఆయిల్ వేసుకుని శుభ్రంగా వేసుకుందామండి.